హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య మహా క్రియేషన్స్ అండి. ఇది వచ్చేసి జున్ను పౌడర్ అనమాట. దీంతో నేను జున్ను తయారు చేస్తాను. ఇప్పుడు ఇది కామధేను జున్ను పౌడర్ అంటే అమెజాన్లో ఆర్డర్ పెడితే వచ్చింది అనమాట. ఈ ప్యాకెట్ వచ్చేసి ఓన్లీ 70 రూపీస్ పడిద్ది అనమాట. నేను దీన్ని అర లీటర్ పాలతో కలిపి నేను జున్ను చేసి చూపిస్తాను అనమాట. ఈరోజు మీకు బాగా టేస్టీ జున్ను. ఫస్ట్ అర లీటర్ పాలు తీసుకొని ఒక గిన్నెలో మిక్స్ చేసుకోవాలన్నమాట, పోసుకోవాలి. ఈ పాలతో పాటు జున్ను పౌడర్ కూడా మిక్స్ చేసుకోవాలి. దగ్గరికి తీసుకురాదు, కిందకు తీసుకురా కలిపేటప్పుడు. స్టార్ట్ చేశారు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఇలా గడ్డలు గడ్డలుగా వచ్చింది అనమాట. పొడిపోసిన తర్వాత ఈ గడ్డలు అనేది కట్టుకోకుండా పాలల్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని ఇది బాగా కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు ఈ పాలల్లో బెల్లాన్ని తీసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బెల్లం వేసుకోండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నమాట. పంచదార తింటే కంటే బెల్లం మన హెల్త్కి చాలా మంచిది. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బెల్లం కలిపి ఇలా బాగా చిక్కగా కలుపుకున్న తర్వాత ఇలా యాలక్కాయ పొడి వేసుకొని కొంచెం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఇలా పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని మనం దీని మధ్యలో ఇది పెట్టేయాలన్నమాట. ఇలా పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో ఇలా గిన్నెలో పెట్టేసిన తర్వాత దీనికి చిన్న మూత ఒకటి పెట్టేసేయండి. ఆవిరితో ఉడికేసిద్ది అనమాట. దీని మీద ఒక గిన్నె పెట్టేయండి. దీన్ని తీసుకెళ్ళి గ్యాస్ మీద ఒక 10 నిమిషాలు ఉంచితే జున్ను అయిద్ది అనమాట. నేను ప్రాసెస్ చెప్తాను. జున్ను ఉడికిందో లేదో ఎలా చూసుకోవాలో చెప్తాను. ఇలా ముందుగా మూత తీసుకొని ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా గుచ్చండి. వాటర్ లేకుండా గట్టిగా వచ్చినట్టయితే జున్ను ఉడికినట్టు అనమాట. సూపర్ కుదిరిందండి. వీడియో నచ్చినైతే
షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అనమాట ఇది. థ్యాంక్స్.